అరణ్యవాస అంతం, అజ్ఞాతవాస ఆరంభం. 12 పగలు రేయులు, పారిన కన్నీళ్లు, పండిన ప్రతిజ్ఞలు ముగిశాయి. అరణ్యవాస అంతాన, అజ్ఞాతవాస ఆరంభాన అజేయ వీరులు తమ అస్త్ర శస్త్రాలను విడిచారు. శమీ వృక్షపు కొమ్మల చాటున శత్రువుల కళ్ళు కప్పి గాంధీవ ఘోషను గుప్తం చేసి వీరత్వం వెనక దాచుకొని విరాటపురి వైపు అడుగులు వేశారు. శపథం సగం పూర్తయింది. అజ్ఞాత పరీక్ష మొదలయ్యింది. గాలిని చీల్చే గదాదారి గరిట తిప్పే వల్లభుడయ్యాడు. గాంధీవ మెరిసిన వీరుడు గాజుల సబ్బడి బృహన్నలయ్యాడు. అశ్వాల వేగాన్ని ఆపేవాడు గుర్రాల కాపరి దామగ్రంథయ్యాడు. గోవుల కాపరిగా తంత్రిపాలుడు మారాడు. అగ్నిశిఖ లాంటి ద్రౌపది సైరంధ్రిగా మారువేషం వేసింది. అయితే పాండవుల 5 పక్షులు తమ గూడు మార్చినట్లు తమ గుర్తింపును మార్చుకున్నారు. కిరీటాలు తీసి తలపాగలు చుట్టారు. విల్లంబులు వదిలి వినయాన్ని తోడు చేసుకున్నారు. విరాటరాజు కొలువులో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, ఒకరికొకరు సంబంధం లేనట్లుగా నీడను చూసి నీడ భయపడేంత నిగూఢంగా మారువేషాల్లో ఒదిగిపోయారు. గెలిస్తే రాజ్యం, దొరికితే మళ్లీ అరణ్యం. కౌరవ వేగుల కళ్ళు కప్పి శకుని మాయను చిత్తు చేసి ఈ ఒక్క ఏడాది ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బ్రతకాలి. సింహాలు శాకాహారులుగా మారిన ఈ వింత కాలమే రేపటి కురుక్షేత్ర వినాశనానికి వేకువజాము. అజ్ఞాతవాసం ఆరంభం.